ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో నవసూత్రావళిని ఆవిష్కరించింది. బడ్జెట్లో 9 అంశాలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. 9 ప్రాధాన్యాంశాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు విస్తృత అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది కేంద్రం. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా మోదీ 3.0 ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మోదీ 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి వార్షిక బడ్జెట్లో నవసూత్రావళిని ఆవిష్కరించింది. ఉద్యోగ ఉపాధి కల్పనే వీటి లక్ష్యమని స్పష్టం చేసింది. 9 ప్రాధాన్య అంశాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు విస్తృత అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు 48.2 లక్షల కోట్ల అంచనాలతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 7వ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా అన్ని రంగాల్లో ఉద్యోగ ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా కేంద్ర వార్షిక బడ్జెట్ను రూపొందించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రాధాన్యాలను నెరవేర్చే దిశలో స్పష్టమైన మార్పులు కనిపించేలా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. గత ప్రకటనలను బలోపేతం చేయడం సహా సమర్థంగా అమలు చేసేలా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగంగా చేరుకునే ప్రయాణంలో భాగంగా ఈ చర్యలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి తాము ఎప్పుడూ ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేసిన కేంద్రం అందుకు తగ్గట్టుగానే ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసింది. రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేటాయింపులు చేసినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీగానే కేటాయింపులు చేశారు. 1 కోటి మంది రైతులకు సహజ సాగుపై శిక్షణ అందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అదే సమయంలో వ్యవసాయ రంగంలోనూ డిజిటల్ ఇన్ఫ్రాని అభివృద్ధి చేస్తామని, వ్యవసాయ రంగంలో దిగుబడి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, వచ్చే 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను భారీగా పెంచేందుకు మొదటి ప్రాధాన్యమిచ్చారు నిర్మలా సీతారామన్. వచ్చే 5 ఏళ్లలో సుమారు 4 కోట్ల ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించిన ఆర్థిక మంత్రి సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసేందుకు పలు చర్యలను ప్రతిపాదించారు. పట్టణాభివృద్ధి, ఇంధన భద్రతకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు పలు ప్రతిపాదనలు చేశారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యాలను వివరించిన నిర్మల వికసిత్ భారత్ లక్ష్యం సాధనలో భాగంగా భవిష్యత్తు సంస్కరణలకు కూడా పెద్దపీట వేస్తామని తెలిపారు. 2023-24 బడ్జెట్లో మోదీ సర్కార్ 1,25,000 కోట్ల నిధులు కేటాయించింది. ఈసారి ఈ నిధుల్ని మరింత పెంచింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెద్ద ఎత్తున రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలిస్తామని ప్రకటించింది. ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో రానున్న రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీలను బడ్జెట్లో ప్రకటించారు. వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, ఉపాధి, నైపుణ్యం, తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి, మౌలిక వస్తుల కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారు. ఇక పన్నుల స్లాబుల విషయంలో పెద్ద ఊరట లేనప్పటికీ స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో కొంత ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 50,000గా ఉండగా ఆ మొత్తాన్ని 75,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని 50% పెంచినట్లయింది. దీంతో 17,500 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను భారీగా పెంచడమే లక్ష్యంగా బడ్జెట్లో చర్యలు చేపట్టినట్టు వివరించిన ఆర్థిక మంత్రి నిర్మల మూలధన వ్యయం కింద 11 లక్షల కోట్లు ప్రతిపాదించారు. మౌలిక రంగానికి ఆర్థికంగా పూర్తి భరోసా ఇస్తామన్న రాష్ట్రాలకు సైతం వాటి అభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక రుణాలకు వడ్డీ రాయితీలో భాగంగా 1,50,000 కోట్లు కేటాయించారు. 2024-25 వార్షిక బడ్జెట్లో పేద మధ్యతరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు కల్పించే అంశాలు లేనప్పటికీ దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లుగా చెప్పుకోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కీలకమైన 9 అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యతను ఇచ్చామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నవ సూత్రావళి ఆధారంగా దేశంలోని అన్ని రంగాల వారిని అభివృద్ధి పథంలో నడిపించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.